హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో నంబర్ సిరీస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఒక 5 or 6 నంబర్స్, సమ్టైమ్స్ కూడా 4 నంబర్స్ కూడా ఇస్తాడు. ఆ 4 నంబర్స్ ఇచ్చిన తర్వాత అదే సిరీస్లో నెక్స్ట్ వచ్చేటటువంటి నంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. సో అది మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నంబర్స్ అబ్జర్వ్ చేస్తే 3, 14, 58, 234, 938 ఇచ్చాడు. సో ఇక్కడ 3కి 14కి మనం ఏదైనా రిలేషన్ని కనుక ట్రై చేస్తే ఏమేమి రిలేషన్స్ పాసిబుల్ అవుతాయి చూద్దాం ఒకసారి. 3కి 14కి 3 4s 12. సో 3 4 12. ఆ 12కి ఇంకొక 2 కలిపితే నాకు 14 వస్తుంది. లేదు అంటే 3 5 15. ఆ 15కి ఇంకొకటి తీసేస్తే నాకు 14 వస్తుంది. 3 4s 12. ఆ 12కి నేను 2 కలిపిన 14 వచ్చింది. లేదు అని అంటే 3 5s 15. ఆ 15లో నుంచి ఒకటి తీసేస్తే నాకు 14 వచ్చింది. మరి అదే ఈ రెండు లాజిక్లు కూడా, ఈ రెండు లాజిక్లో లేదంటే ఏదైనా ఒకటి ఆ నెక్స్ట్ నెంబర్కి వర్కౌట్ అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 14 కాబట్టి ఇక్కడ ఇంటూ 4 చేసినాను కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 చేయాలి. ఇక్కడ +2 చేశాను కాబట్టి ఇక్కడ కూడా +2 చేయాలి. 14 4s 14 56. 56 + 2 58. ఇక్కడ వచ్చిందా అండి 58 మనకి వచ్చింది. మరి ఈ లాజిక్లో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 14 కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేసినాం కాబట్టి ఇంటూ 5, ఇక్కడ -1 చేసినాం కాబట్టి ఇక్కడ కూడా -1. 14 5s 70. 70 - 1 69. బట్ ఇక్కడ మనకి 58 ఉంది. అంటే ఈ లాజిక్ అనేది తప్పు, ఈ లాజిక్ అనేది కరెక్ట్. సో ఆ లాజిక్ ఏంటి? మల్టిప్లై 4 + 2. 4తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసేయాలి. చూద్దాం మరి అలాగే కంటిన్యూ చేసి మిగతా వాటికి కూడా వస్తుందా లేదా అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ 58 ఉంది. 58ని మనం 4తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేయాలి. 58 × 4 232. 232కు 2 కలిపితే 234. ఓకే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెంబర్ తీసుకొని 234 × 4 చేసి మళ్ళీ దానికి 2 యాడ్ చేయాలి. సో 234 4ల 936. 936కి 2 కలిపితే 938. 938. ఓకే అంత వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఈ లాజిక్ అనేది మనకి కరెక్టే. ఇన్ కేస్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ రాలేదు అనుకోండి, ఆ లాజిక్ తప్పు. సో మళ్ళీ మనం ఇంకొక లాజిక్ని వెతుక్కోవాలి అప్పుడు. సో ఇక్కడ ఇప్పుడు 938 దాన్ని 4తో మల్టిప్లై చేసి 2 యాడ్ చేసేయాలి. సో 938ని 4తో మల్టిప్లై చేస్తే మనకి 3752 వస్తుంది. 3752 దానికి 2 యాడ్ చేస్తున్నాం కాబట్టి సో +2. 3752 +2 వచ్చేసి మనకి 3754. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్. అంటే ఈ ఇచ్చినటువంటి సిరీస్లో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 3754. ఓకే మనం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 194, 232, 274, 320 అని వచ్చేసింది. సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 194. ఈ 194కి 232కి రిలేషన్ ఏముంది అని చూస్తే మల్టిప్లికేషన్ అయితే ఎలాగూ కాదండి. ఎందుకంటే 194కి మల్టిప్లై చేస్తే మనకు చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి. సో అది కాదు. ఇంకేంటి మరి? అడిషన్ ట్రై చేస్తాను నేను. 194కి ఏ నెంబర్ యాడ్ చేస్తున్నాము? సో మనకు నెక్స్ట్ నెంబర్ 232 వస్తుంది. 38 యాడ్ చేయాలి. 194కి 38 యాడ్ చేస్తే మనకి 232 వస్తుంది. మరి నెక్స్ట్ 232కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 274 వస్తుంది? 42 యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ అలాగే 274కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి 320 వస్తుంది? 46 యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏవైతే యాడ్ చేసామో మనం వాటిని అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక ప్యాటర్న్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ 38, ఇక్కడ 42, ఇక్కడ 46. అంటే ఈ 38కి 4 కలిపితే 42, ఈ 42కి 4 కలిపితే 46. అంటే +4 +4 అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు అలాగే ఈ 46కు కూడా మనం 4 కలపాలి. సో 46కు 4 కలిపితే మనకు వచ్చేది ఎంత? 50. అంటే 50 అనేది మనం యాడ్ చేయాలి. సో చూద్దాం ఒకసారి. ఒరిజినల్ నెంబర్ వచ్చేసి మనకి 320. ఆ 320కి మనం 50 కలిపితే ఎంత వస్తుంది? 370. సో 320 అనే దానికి మనం 50 కలిపితే వచ్చిన నెంబర్ 370. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి.
ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూస్తే 17, 42, 78, 127, 191 ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 17 ఉంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 42 ఉంది. ఇక్కడ మనము మల్టిప్లికేషన్ చేస్తున్నాడా లేకపోతే అడిషన్ చేస్తున్నాడా చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో అయితే మల్టిప్లికేషన్ అయినా చేసి ఉండాలి లేదంటే అడిషన్ అయినా చేసి ఉండాలి. ఇక్కడ 17ని 42ని కనుక మనం చూసుకున్నామంటే ఒకసారి 17 1 2 వస్తుంది, 17 2 34. ఈ 34కి ఒక 8 కలిపామనుకోండి మనము నెక్స్ట్ నెంబర్ 42 వస్తుంది. మరి అదే లాజిక్ నెక్స్ట్ స్టెప్లో కూడా యూజ్ అవుతుందో లేదా చూద్దాం. 42ని ఇంటూ 2 చేస్తే 42ని ఇంటూ 2 చేస్తే ఆల్రెడీ 84. 42ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 84 వస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ 78 అనేది ఉంది. సో అసలు అది కరెక్ట్ కానే కాదు. లేదు అంటే -6 చేస్తాను నేను, చూద్దాం అది కూడా ఒక ప్యాటర్న్ వస్తుంది, రావచ్చు లేదంటే చూద్దాం. సో 84 నుంచి నేను 6 తీసేసాను కాబట్టి అప్పుడు ఏమొచ్చింది మనకి 78 అనేది వస్తుంది నంబర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఇక్కడ ప్యాటర్న్ ఏమవుతున్నప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్. మరి అలాంటప్పుడు నెక్స్ట్ టైం ప్లస్ రావాలి. సో చూద్దాం అది కూడా వస్తుందా లేదా అనేది. మరి 78 ఇక్కడ 2 ఇక్కడ 2తో చేశాను కాబట్టి నేను ఇక్కడ కూడా మల్టిప్లైడ్ బై 2 చేయాలి. సో 78 2తో చేస్తే మనకి 156 వస్తుందండి. సో ఇక్కడ 8 అది 2 తగ్గిపోయి 6 అయింది, ఇంకా 2 తగ్గిపోయి 4 అవ్వాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ 156 ప్లస్ 4 160. కానీ ఇక్కడ మనకు ఉంది 127. సో ఈ లాజిక్ కరెక్ట్ కాదు. ఇక నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయితే నాకు రావట్లేదు. సో ఇంకా ఈ ఐడియా కూడా రావట్లేదు కాబట్టి నేను డెఫినెట్గా ఇంకేదానికి వెళ్తాను, అడిషన్కి వెళ్ళిపోతాను. చూద్దాం మరి. 17 ఉంది మనకి ఫస్ట్ నెంబర్, దానికి ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ 42 వస్తుంది. సో 17కు 25 యాడ్ చేస్తే మనకి 42 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 42 ఉంది, ఆ తర్వాత 78 రావాలి మనకి. 42కి ఎంత యాడ్ చేస్తే 78 వస్తుంది, 36 యాడ్ చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు కొంచెం హోప్ వచ్చింది, ఏదో ఒక లాజిక్ దొరికినట్లు. అదేంటంటే 25 అంటే 5 5 36 ఏంటిది 6 6. సో ఇది 5 5 ఇది 6 6 కాబట్టి సో నెక్స్ట్ యాడ్ చేసే నెంబర్ ఖచ్చితంగా 7 7 అయి ఉండాలి. 7 7 49 అంటే 49 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి. చూద్దాం మరి అది వస్తుందో లేదా అది. సో 78 నెంబర్ తీసుకుంటే ఈ 78కి 49 యాడ్ చేస్తే కనుక మనకు వచ్చేది ఏంటప్పుడు 127. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ 127 ఉంది. సో కరెక్ట్. నెక్స్ట్ అలాగే ఇంకో ట్రై చేద్దాం. 127కి ఇక్కడ 5 6 7 ఇక్కడ 8. సో 8 ఇంటూ 8 64 యాడ్ చేయాలి. 127కి మనం 64 కనుక యాడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి నెంబర్ 191. ఎస్ కరెక్ట్ వచ్చింది. సో ఇక్కడ లాజిక్ కంటిన్యూ అవుతుంది అనమాట. 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్, ఇది వచ్చేసి 5 స్క్వేర్, ఇది వచ్చేసి 6 స్క్వేర్, ఇది వచ్చేసి 7 స్క్వేర్, ఇది వచ్చేసి 8 స్క్వేర్. సో నెక్స్ట్ ఖచ్చితంగా మనకి 9 స్క్వేర్ ఉండాలి. సో 9 స్క్వేర్ ఎంత 81. 9కి స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 81 ఉండాలి. అంటే ఇక్కడ 191కి 81ని యాడ్ చేయాలి. సో ఎంత వస్తుంది అప్పుడు మనకి 272. సో ద కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 272. ఓకే, ఇక్కడ మనము 4వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 325 255 2545 25455 అని ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇక్కడ మనం క్లియర్గా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనుక 3కి 25కి కొంచెమే డిఫరెన్స్ ఉంది, కానీ 25కి 255కి చాలా డిఫరెన్స్ ఉంది. 255కి 2545కి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది జస్ట్ ఇక్కడ 2500 ఉంటే ఇక్కడ 25000 ఉంది. సో ఇంకా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఇంత పెద్ద డిఫరెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఫస్ట్ లాజిక్ అప్లై చేయాల్సింది మల్టిప్లికేషన్కే. ఎందుకంటే అడిషన్కి అయితే వేస్ట్ ఆఫ్ టైం అది. ఎందుకంటే ఇక్కడ తక్కువ యాడ్ చేస్తున్నాం, బట్ ఇక్కడ చాలా ఎక్కువ యాడ్ చేస్తున్నాం కాబట్టి అసలు అడిషన్ పాసిబుల్ అవ్వదు. సో డైరెక్ట్గా నేను మల్టిప్లికేషన్కి వెళ్ళిపోతాను. సో ఆ మల్టిప్లికేషన్ కూడా మరి ఇంకేమైనా లాజిక్ దొరుకుతుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ సెకండ్ నెంబర్ వచ్చేసి 25 ఉంది, థర్డ్ నెంబర్ వచ్చేసి 255 ఉంది. ఈ 25కు 10 రెట్లు అంటే 10 టైమ్స్. ఈ 25కి 10 టైమ్స్ చూసుకుంటే మనం 250 దగ్గరలో ఉంది. అలాగే ఇక్కడ 255కి ఇక్కడ 2545 చూసుకుంటే ఈ రెండింటికి 10 టైమ్స్ ఉంది, దానికి దగ్గరలో ఉంది. ఇక్కడ 2545కి ఇక్కడ 25455 కూడా అలాగే సేమ్ 10 టైమ్స్ ఉంది. కొంచెం అటు సైడ్ కావచ్చు ఇటు సైడ్ కావచ్చు. ఆ లాజిక్ ఫస్ట్ నేను అప్లై చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ 10 టైమ్స్ అని అన్నాను కాబట్టి ఫస్ట్ నెంబర్ 3 దానికి 10 టైమ్స్,
నెక్స్ట్ సెకండ్ నెంబర్ 25, ఆ 25కి మళ్ళీ 10 టైమ్స్. ఇక్కడ థర్డ్ నెంబర్ వచ్చేసి 255, 255కి 10 టైమ్స్. ఒక 2 నెంబర్లు నేను చూస్తాను, కరెక్ట్ లాజిక్ వచ్చిందంటే అలాగే కంటిన్యూ చేస్తాను, లేకపోతే వేరే లాజిక్ వెళ్ళిపోతాను. చూద్దాం. 3 10s 30, మరి నాకు కావాల్సింది ఇక్కడ 25 ఉంది. సో 3 10s 30, ఆ 30 నుంచి ఒక -5 తీసేయాలి. సో 3 10s 30, 30 నుంచి 5 తీసేస్తున్నాను కాబట్టి నాకు 25 వచ్చేస్తుంది. నెక్స్ట్ 25కి 10, 25 10s 250, 250. బట్ ఇక్కడ మనకి 255 ఉంది. సో ఇంకొక 5 కావాలి కాబట్టి నేను యాడ్ చేస్తున్నా +5. 25 × 10 250, 250 +5 255. ఓకే, వచ్చేసింది. అంటే ఇప్పుడు కనుక నేను లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -5, ఇక్కడ +5 ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఖచ్చితంగా -5 రావాలి. చూద్దాం మరి వస్తుందా లేదా అనేది. 255 × 10 ఎంత వస్తుంది? 2500, 2500 వస్తుంది. కరెక్ట్. నో 2550 వస్తుంది. అవును. సో 2550 నుంచి నేను 5 తీసేస్తున్నాను కాబట్టి అప్పుడు 2545 రావాలి. ఎగ్జాక్ట్లీ అదే ఉంది, వచ్చింది కూడా మనకు అదే. సో అంటే ఈ లాజిక్ కరెక్ట్. అట్లాగే ఫర్దర్ కంటిన్యూ అయిపోదాం. సో ఇక్కడ మనకి 2545 ఉంది కాబట్టి దీన్ని 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ -5, ఇక్కడ +5, ఇక్కడ -5, ఇక్కడ +5. 2545 × 10 ఎంత వస్తుంది అప్పుడు? 25,450 వస్తుంది. ఎందుకంటే ఒక 0 ఉంది కూడా 0 యాడ్ చేయాలి అంతే జస్ట్. సో 25450 వస్తుంది. దానికి ఇప్పుడు +5 యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 5 వచ్చేస్తుంది. 25455 ఎగ్జాక్ట్లీ అది ఉంది మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ అలాగే 25455 × 10 చేసేసి మైనస్ ఇక్కడ -5 వస్తుంది. సో ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో 0 పెడితే అయిపోతుంది. 25455 0. దీంట్లో నుంచి మనం 5ని తీసేయాలి. సో ఇక్కడ లాస్ట్లో 50 ఉంది. సో 50 నుంచి మనం 5 తీసేస్తున్నాం కాబట్టి 45 మిగులుతుంది. అంటే 2545 మళ్ళీ కూడా 45 వస్తుంది అనమాట మనకి. అంటే 2,54,545, 2,54,545 అనేది మనకి ఆన్సర్. సో అక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది? 25, 45, 45. ఆప్షన్ సి కరెక్ట్. ఒకవేళ కనుక మనకి ఇక్కడ × 10 +5 చేసినాము, ఇక్కడ ఫర్దర్గా మరి మైనస్ రావట్లేదు, వేరేదేదో లాజిక్ వస్తుంది అని అంటే మనం ఇది కంటిన్యూస్గా రాంగ్ చేసేసుకొని ఇంకొక లాజిక్ని ఇమీడియట్గా సర్చ్ చేయాల్సిందే. ఇక్కడ మనకి ఎవరికైనా డౌట్ రావచ్చు, ఇంత తొందరగా మనకు ఆ లాజిక్లు అనేవి ఎలా దొరుకుతాయి? లేదంటే ప్లస్ చేయాలా, లేదంటే మైనస్ చేయాలా, లేదంటే మల్టిప్లికేషన్ చేయాలా, లేదంటే డివిజన్ చేయాలన్నా, లేదంటే మల్టిప్లికేషన్ చేసి ఇంకేమైనా తీసేయాలన్నా, వేయాలన్నా, యాడ్ చేయాలన్నా, సబ్ట్రాక్ట్ చేయాలనేది ఎలా తెలుస్తుంది అని అంటే మనం ఎక్కువ నంబర్స్ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనకు ఈజీ అయిపోతుంటుంది. సో తొందరగా లాజిక్ అనేది మన మైండ్లో క్లిక్ అయిపోతుంది. మనం చాలా తక్కువ నంబర్స్ ప్రాబ్లం చేస్తే మాత్రం డైరెక్ట్ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా లాజిక్ అనేది మనకు క్లిక్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, మనకు క్వశ్చన్ వచ్చేసి 320, 480, 720, 1080 ఉంది. సో ఫస్ట్ అయితే మనకు వచ్చే లాజిక్ ఎలాగో అడిషన్ చేస్తామండి. మనం అడిషన్ వర్కౌట్ అవ్వకపోతే మల్టిప్లికేషన్ కూడా వర్కౌట్ అవ్వకపోతే యాడ్ చేసి తీసేయడమో, లేకపోతే మల్టిప్లికేషన్ చేసి తీసేయడమో, యాడ్ చేయడమో చూద్దాం అప్పుడు మళ్ళీ. సో ఫస్ట్ నేను అడిషన్కి వెళ్ళిపోతున్నాను. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 320కి ఏం యాడ్ చేస్తే మనకి 480 వస్తుంది? అది వచ్చేసి 160 యాడ్ చేయాలి. 320కి 160 యాడ్ చేస్తే మనకి 480 వస్తుంది. సో ఇక్కడ నాకు చిన్న లాజిక్ క్లిక్ అయిపోయింది చూడండి. అదేంటంటే 320లో సగం ఎంత? 160. ఆ సగాన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానేమో మేబీ. ఆ నెక్స్ట్ ఎప్పుడు అలాగే కంటిన్యూ అయిపోతే మనం లక్కీ, ఇంకా పెద్ద హెడ్ఏకే లేదు అసలు. సో చూద్దాం. 480. సో 480కి ఎంత యాడ్ చేస్తే మనకి 720 వస్తుంది. సో 480కి ఇక్కడ లాస్ట్ ఎట్లా 0నే, ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 2 ఉండాలి. డన్. సో 240. మళ్ళీ ఫస్ట్ లాజిక్కి సెకండ్ లాజిక్ వచ్చిందా లేదా అని చూసుకుంటే 320లో సగం 160 యాడ్ చేసేసినాం. 480లో సగం ఎంత? 240. ఎగ్జాక్ట్లీ 240ని యాడ్ చేస్తే మనకు 720 వచ్చింది. సో లాజిక్ ఈజ్ క్లియర్. ఇక్కడ ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్లో సగం నంబర్ మనం తీసుకుంటే కనుక మనకు నెక్స్ట్ నెంబర్ వస్తుంది. చూద్దాం మరి ఎలాగైతే. సో 720 ఉంది. 720లో సగం ఎంత? 360. సో 720, 360ని యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ రావాలి మరి. ఓకే, 0 0 0, 6 + 2 8, 7 + 3 10. సో 1080, 1080 వచ్చేసిందండి మనకి. సో లాజిక్ ఈజ్ క్లియర్. ఉన్న నంబర్ని సగం చేయాలి. సో 320లో సగం 160 యాడ్ చేయండి. 480లో హాఫ్ 240 యాడ్ చేసేయండి. 720లో హాఫ్ 360 యాడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎంత మరి? 1080 ఉంది కాబట్టి 1080. ఈ 1080కి ఎంత యాడ్ చేయాలి? 1080లో సగం. సో 1080లో సగం ఎంత అవుతుంది అప్పుడు?
540 అవుతుంది. 540ని యాడ్ చేయాలి. సో 1080 అంటే అది 1080కి మనం 540 కనుక యాడ్ చేస్తే ఇక్కడ 80, ఇక్కడ 40, 120 ఇక్కడ 5 ఉంది కాబట్టి ఒకటి 6 వస్తుంది. సో 1620. సో 1620 అనేది నెక్స్ట్ నెంబర్. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్. ఇక్కడ 1080 ఉంది. సో 1080లో సగం వచ్చేసి 540. ఆ 540ని మనం దానికి యాడ్ చేస్తున్నాం అనమాట. సో మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి నన్ను. ఓకే, ఇక్కడ 6th క్వశ్చన్ చూసినట్లయితే మనము ఫస్ట్ నెంబర్ వచ్చేసి 100 ఉంది, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 50 ఉంది. 100కి 50కి చూడగానే మనకు ఒకటి బ్లింక్ అయిపోవాలి ఇమ్మీడియట్లీగా. అదేంటంటే 100ని 2తో డివైడ్ చేస్తే మనకు 50 వస్తుంది. లేదు మన సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే 100లో సగం 50. నెక్స్ట్ మరి 50కి 52కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఏమైతే నాకు కనపడట్లేదు. సో ఇమ్మీడియట్గా నాకు ఇంకోటి బ్లింక్ అవుతుంది అంటే ఇక్కడ 52, 26 ఉంది. ఆ రెండింటిని కనుక చూసినట్లయితే నేను క్లియర్గా 52కి కూడా సేమ్ 2తో డివైడ్ చేస్తే నాకు 26 వచ్చేసింది. అంటే రెండు పెయిర్స్ వాటికి మాత్రమే లాజిక్ ఉందేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచన చూద్దాం. మరి నాకు ఈ 100, 50 అనే రెండు నెంబర్లు తీసుకున్నాను. ఆ రెండింటి మధ్య ఒక లాజిక్ ఉంది నాకు. అలాగే 52కి 26 రెండు నెంబర్లు తీసుకున్నా, దానికి కూడా ఒక లాజిక్ ఉంది నాకు. 52లో సగం వచ్చేసి 26, అలాగే 100లో సగం వచ్చేసి 50. మరి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 28 కాబట్టి ఈ 28లో సగం ఎంత అవుతుంది మరి 14. ఈ 14 అనేది కనుక ఒకవేళ మనకు ఆప్షన్లో ఉంటే ఈ లాజిక్ కరెక్టే. ఎస్, 14 అనేది ఉంది కాబట్టి ఆ లాజిక్ కరెక్ట్. ఇన్ కేస్ ఒకవేళ లేకపోతే మళ్ళీ మనం వేరే లాజిక్ని వెతుక్కోవాల్సి ఉంటుంది ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 5, 9, 21, 37, 81 అనే నంబర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 5 ఉంది, సెకండ్ నెంబర్ వచ్చేసి 9 ఉంది. 5కి 9కి గల రిలేషన్షిప్ మనం అబ్జర్వ్ చేస్తే 5ని 2తో మల్టిప్లై చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 9 వస్తుంది, అంతే కదా. 5 2 10, 10 నుంచి ఒకటి తీసేస్తే 9 వస్తుంది. నెక్స్ట్ 9కి 21కి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 9 2 18, ఆ 18 ఇంకో 3 యాడ్ చేస్తే నాకు 21 వస్తుంది. ఇప్పుడు ఈ లాజిక్ని రెండింటి నుంచి వచ్చినటువంటి లాజిక్ని కనుక మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ×2 ఉంది, ఇక్కడ ×2 ఉంది కాబట్టి సో నెక్స్ట్ కూడా ఖచ్చితంగా ×2 ఉండాలి. ఇక్కడ 1, ఇక్కడ 3, 1 3 అనేటివి ఆడ్ నంబర్స్. సో 1 3 తర్వాత వచ్చేటువంటి ఆడ్ నెంబర్ ఏంటి 5. సో 1 3 5. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉండాలి. సో ఈ లాజిక్ అప్లై అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో నంబర్ వచ్చేసి మనకి 21, 21 × 2 42, 42 నుంచి 5 తీసేస్తే వచ్చేది 37. ఎగ్జాక్ట్లీ 37 ఉంది. నెక్స్ట్ అదే కంటిన్యూ చేసి చూద్దాం మరి వస్తాయా లేదా అనేది. 37ని 2తో మల్టిప్లై చేయాలి. 1 3 5, నెక్స్ట్ వచ్చేసి 7, ఇక్కడ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ రావాలి. చూద్దాం మరి. 37 × 2 ఎంత వస్తుంది 74 వస్తుంది. 74 + 7 81 వచ్చేసింది. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకు అదే నెంబర్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 81ని తీసుకోవాలి, ×2తో మల్టిప్లై చేయాలి. 1 3 5 7, ఇక నెక్స్ట్ వచ్చేసేది 9, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్ రావాలి. 81ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 162 వస్తుంది. ఆ 162 నుంచి 9 కనుక తీసేసినామంటే మనకు వచ్చేసేది 153. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్, 153. ఓకే, ఇక్కడ మనము 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నెంబర్ వచ్చేసి 21, తర్వాత వచ్చేసి 44, నెక్స్ట్ 129, 520, 2595 అనే నెంబర్స్ ఇచ్చాడు మనకి. సో 21కి 44ని మనకు చూడగానే అది 21 కన్నా డబల్కి కొంచెం దగ్గరలో ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు. సో 21కి డబల్ అని అన్నాడు కాబట్టి నేను ×2 చేస్తున్నాను. సో 21కి డబల్ వచ్చేస్తే ఎంత అవుతుంది అప్పుడు మనకి 42 అవుతుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి నెంబర్ 44 కాబట్టి నేను +2 యాడ్ చేసేస్తాను. సో 44 వచ్చేస్తుంది.
నెక్స్ట్ అలాగే మరి 44ని చూసుకుంటే ఇక్కడ నంబర్ వచ్చేసి 44 ఉంది, ఇక్కడ నంబర్ వచ్చేసి 129 ఉంది. సో 44కి 129కి రిలేషన్ ఏంటంటే ఇంటూ 3. సో 44ని నేను 3తో మల్టిప్లై చేస్తాను. 44 3 ఎంత 132. బట్ నాకు ఇక్కడ కావాల్సినటువంటి నంబర్ ఎంత 129 కావాలి. సో -3 నాకు ఎంత వచ్చింది అప్పుడు ఆబ్వియస్లీగా 129 వచ్చేసింది. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి నాకు ఏదైనా లాజిక్ దొరుకుతుందా అని చెప్పేసి నేను ట్రై చేస్తాను చూడండి. సో ఇక్కడ ఇంటూ 2 చేశాను కాబట్టి ఇక్కడ నేను +2 చేశాను, సారీ ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ కూడా 3 ఉంది. బట్ ఇక్కడ +2 ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ రావాలి. చూద్దాం మరి. ఇక్కడ ఇంటూ 2తో చేశాను, ఇక్కడ ఇంటూ 3తో చేశాను కాబట్టి సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంటూ 4తో చేయాలి. నెక్స్ట్ ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -3 ఉంది కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి +4 ఉండాలి ఖచ్చితంగా. చూద్దాం ఒకసారి మరి వస్తుందా లేదా. ఇక్కడ మనకు నంబర్ మిగిలిపోయింది వచ్చేసి 129. సో 129 ఇంటూ 4 516 వస్తుంది మనకి. 516ని 4 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ వచ్చి 520. ఎస్ ఎగ్జాక్ట్లీ 520 ఉంది. నెక్స్ట్ కూడా చూద్దాం. మళ్ళీ 520 ఇంటూ ఇక్కడ 2 3 4 అయిపోయింది కాబట్టి ఇక్కడ 5 ఉండాలి. సో 520 ఇంటూ 5 ఎంత 2600. ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉండాలి. 2 3 4 ఇక్కడ 5 ఉండాలి. సో 2600 - 5 2595. ఎస్ కరెక్ట్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు లాజిక్ క్లియర్ అర్థమైపోయింది. 2 3 4 ఇక్కడ 5 చేసేసాము, ఇక్కడ 2 3 4 5 ఇక్కడ ప్లస్ మైనస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 6తో చేయాలి. సో ఈ నంబర్ వచ్చేసి 2595 ఇంటూ 2 3 4 5 అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ 6తో చేయాలి. సో 2595 ఇంటూ 6 ఎంత వస్తుంది మనకి 15570 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ రావాలి. 2 3 4 5 అయిపోయింది కాబట్టి ఇక్కడ 6 రావాలి. సో 15570కి మనము 6 యాడ్ చేసేయాలి. ఇంకా ఎంత వస్తుంది అప్పుడు 15576 వస్తుంది. సో 15576 అంటే ఈ ఆప్షన్ బి అనేది లాజిక్. సో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ 6తో మల్టిప్లై చేసినాం, 6 యాడ్ చేసినాం, 2తో మల్టిప్లై 2 యాడ్ చేసినాం, 3తో మల్టిప్లై 3 తీసేసినాం, 4తో మల్టిప్లై 4 యాడ్ చేసినాం, 5తో మల్టిప్లై 5 తీసేసినాం, 6తో మల్టిప్లై 6 తీసేసినాం. 2 3 4 5 6 ఇక్కడ ఏ నెంబర్స్ అయితే రాసాము ఇక్కడ కూడా సేమ్ అవే నెంబర్స్ 2 3 4 5 6. కాకపోతే సింబల్ చేంజ్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఇంకొకటి నెక్స్ట్ కావాలంటే అప్పుడు మైనస్ చేస్తాం మళ్ళీ మనం. సో ఆన్సర్ వచ్చేసి మనకి 15576 అనేది వచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. సో ఇక్కడ 9th క్వశ్చన్ వచ్చేసి 2, 2, 4, 12, 48 అనేది ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2, సెకండ్ నెంబర్ వచ్చేసి 2. సో 2కి రిలేషన్ ఏముంటుందండి మనకి 1 2 1 2. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి 2 ఉంది, థర్డ్ నెంబర్ వచ్చేసి 4 ఉంది. సో 2కి 4కి రిలేషన్ ఏముంటుంది మళ్ళీ 2 అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ 1తో మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ నెంబర్ 3తో మల్టిప్లై చేసేదే ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 కాబట్టి 4 3 12 ఎగ్జాక్ట్లీ ఉంది. సో ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 4తో ఉండాలి. సో 12 4 48 ఎక్స్ లాజిక్ తెలిసిపోయింది మనకి. ఇంటూ 1 ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. సో నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మనకి ఇంటూ 5 ఉండాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 48 కాబట్టి సో 48 ఇంటూ 5 సో 240 240. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఓకే క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి 4, 3, 5, 14, 55 అనే నెంబర్స్ ఇచ్చాడు మనకి. సో నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటుంది కాబట్టి ఇక్కడ 4ని 3ని అబ్జర్వ్ చేస్తే మనకి 3ని 5ని 14 అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకు ఒక లాజిక్ ఏదైనా తగ్గుతుందేమో చూద్దాం. ఫస్ట్ 4 3ని చూసుకుంటే కనుక ఏం లాజిక్ ఉంటుంది మనకి ఇక్కడ 4 1 4, ఇక్కడ 4 1 4. ఆ 4 నుంచి నేను ఒకటి తీసేస్తే కనుక నాకు 3 వస్తుంది. 4 1 4, 4 - 1 వచ్చేసి 3. నెక్స్ట్ మరి 3కి 5కి ఏమైనా లాజిక్ ఉందా అని చెప్పేసి చూస్తే కనుక 3ని 2తో చేస్తాను నేను. 3 2 6, 6 నుంచి ఒకటి తీసేస్తాను అనుకో నాకు 5 వస్తుంది. ఓకే నెక్స్ట్ మరి 5తో చూద్దాం.
ఇక్కడ 1తో మల్టిప్లై చేశాను, ఇక్కడ 2తో మల్టిప్లై చేశాను కాబట్టి సో నెక్స్ట్ టైం ఇక్కడ ఖచ్చితంగా 3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ -1 ఇక్కడ కూడా -1 కాబట్టి సో ఇక్కడ కూడా -1 ఉండాలి. 5 3s are 15, 15 నుంచి 1 తీసేస్తే 14 వస్తుంది. ఎస్ 14 అనే నెంబర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అలాగే 14తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇక్కడ 4 చేయాలి. సో 4 తీసేసి ఇక్కడ 1 తీసేయాలి, 1 తీసేయాలి, 1 తీసేసినాం కాబట్టి ఇక్కడ కూడా 1 తీసేయాలి. 14 4s are 56, 56 నుంచి ఒకటి తీసేస్తే మనకు వచ్చేసేది 55. ఎస్ 55 అనే నంబర్ ఉంది. సో మనకు వచ్చినటువంటి లాజిక్ ఏంటి ఇక్కడ మరి ఆన్సర్ ఇంటూ 1 2 3 4 అయిపోయింది కాబట్టి 5 చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ -1 -1 -1 -1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా -1 ఉండాలి. సో 55 ఇంటూ 5 275, 275, 275 -1 274. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 274 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. Till now if you didn't subscribe to my channel, subscribe for more videos. Thank you.